తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఒకప్పుడు సౌత్ సినిమా అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు రూట్ మార్చారు. మన సినిమాతో మింగిల్ అయ్యేందుకు సై అంటున్నారు. ఛాన్స్ ఇవ్వాలే కానీ గెస్ట్ రోల్స్ లో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 2023లో హ్యాట్రిక్ హిట్స్ తో ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు ప్లాన్ మార్చాడు. ఒకవైపు కొత్త కథలు వింటూనే సౌత్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కేజీఎఫ్ సక్సెస్ తర్వాత గీతూ మోహన్ దాస్ తో టాక్సిక్ చేయడానికి ఓకే చెప్పాడు యష్. ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం బాద్షాని సంప్రదించింది యూనిట్. క్యారెక్టర్ నచ్చడంతో షారుఖ్ కూడా సౌత్ డెబ్యూ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు బీటౌన్ టాక్. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సౌత్ ఇండస్ట్రీతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఆ మధ్య చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డిలో కీలక రోల్ నటించిన బచ్చన్ ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కిలో నటిస్తున్నాడు. తమిళ్లో రజనీకాంత్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారు. చిరు గాడ్ ఫాదర్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన సల్మాన్ ఖాన్ మంచి రోల్ వస్తే తెలుగు సినిమాలో నటించడానికి రెడీ అంటున్నాడు. లాల్ సింగ్ చద్దాని సౌత్ లో రిలీజ్ చేసిన అమీర్ ఖాన్ నాగ్ 100వ మూవీలో గెస్ట్ రోల్ చేయడానికి ఓకే చెప్పారట. RRR లో గెస్ట్ రోల్ చేసిన అజయ్ దేవ్గన్ సైతం సౌత్ మూవీస్ లో నటించేందుకు రెడీగా ఉన్నారు. బాలీవుడ్ లో హీరోస్ గా కొనసాగుతున్న సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్, ఇమ్రాన్ హష్మీ సైతం సౌత్ సినిమాల్లో విలన్ రోల్స్ కి ఓకే చెప్పేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు సౌత్ సినిమా అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు రూట్ మార్చారు. మన సినిమాతో మింగిల్ అయ్యేందుకు సై అంటున్నారు. ఛాన్స్ ఇవ్వాలే గానీ గెస్ట్ రోల్స్ లో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉన్న చోటే ఉంటే ఏం బాగుంటుంది, కొంచెం పక్కకి జరగాలి, కొత్తగా ట్రై చేయాలి, అందులో సక్సెస్ అవ్వాలి, అప్పుడే మంచి కిక్ దొరుకుతుంది. ప్రెజెంట్ ఇలాంటి ఐడియాతోనే దూసుకుపోతుంది ఫిదా బ్యూటీ. రొటీన్ కథలకి ఫుల్ స్టాప్ పెట్టి ఇమోషనల్ కథలకే ఓటేస్తోంది. సాయి పల్లవి సౌత్ లో ఫుల్ డిమాండ్ ఉన్న బ్యూటీ. కథ నచ్చి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటే తప్ప కొత్త ప్రాజెక్ట్ కి ఎస్ చెప్పదు. అందుకే ఈ లేడీని ఒప్పించడం దర్శక నిర్మాతలకు పెద్ద ఛాలెంజ్. డాన్స్ పరంగా తాను విపరీతంగా అభిమానించే చిరంజీవి భోలా శంకర్ లో ఆఫర్ వస్తే రీమేక్ అనే కారణంతో రిజెక్ట్ చేసింది. ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ కోసం శేఖర్ కమల ఈ బ్యూటీని అడిగినా ఇందుకో నో చెప్పేసింది. అయితే ప్రెజెంట్ సాయి పల్లవి లైనప్ చూస్తే భావోద్వేగాలకు పెద్దపీట వేసే సబ్జెక్టులకు మాత్రమే ఓటేస్తున్నట్టుగా తెలుస్తోంది. నాగ చైతన్య తండేల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి. స్నేహితుల కోసం పాకిస్తాన్ వెళ్లి చిక్కుకుపోయిన ప్రియుడి కోసం పోరాటం చేసే యువతి పాత్రలో కనిపించబోతోంది. ఈ క్యారెక్టర్ ని చాలా డెప్త్ గా డిజైన్ చేశాడట చందు మొండేటి. ఇక శివకార్తికేయన్ సరసన చేస్తున్న సినిమాలో స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్యగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ పాత్ర కూడా చాలా భావోద్వేగాలతో నిండి ఉంటుందట. ఇక అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో చేస్తున్న సినిమా కూడా హెవీ లవ్ ఎమోషన్స్ తో సాగుతుందట. ప్రస్తుతం దీని షూటింగ్ జపాన్ లో జరుగుతోంది. ఈ మూడు తప్ప సాయి పల్లవి ఇంకెవరికి కమిట్మెంట్స్ ఇవ్వలేదు. క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలొస్తున్నా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటోంది. మరి ఎమోషనల్ కథలు ఫిదా బ్యూటీకి ఎలాంటి క్రేజ్ ని తెచ్చిపెడతాయో చూడాలి.